వాడు మొహం చూడలా, నా దయతో పిడికిలి విప్పి సాయం చేశాను, నేను ఎంత మేలు చేశాను ఎంతో మందికి, ఎంత మంచిగానే బతుకుతున్నాను, మరి నాకు ఈ దరిద్రం ఏందో, నాకు ఈ కష్టాలు ఏందో, నాకు ఈ బాధలు ఏందో అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే, నువ్వు మంచోడివి అయి ఉండొచ్చు, కానీ నీ పితరుల దోషం నీ మీద ఉండి ఉండవచ్చు. మనం చేసినటువంటి పాతకాల ఫలితం మన ఒక్కళ్ళతో పోదండి, మన బిడ్డలకు కూడా అది ప్రాప్తించింది. ఒకవేళ మనం యథార్థంగా దేవుని ప్రేమించిన వారమై మంచి మనస్సాక్షి కలిగి దేవునితో బ్రతికితే ఆ దీవెన మనతో పాటు మన సంతానానికి కూడా వచ్చింది. ఒకవేళ మనం దుర్మార్గంతో బరి తెగించి విచ్చలవిడిగా బ్రతికితే ఆ శాపం మనతో పోదు, మన సంతతికి కూడా అది వర్తిస్తుంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనం బ్రతకాలి. అందుకే దేవుడు అంటాడు, ఇన్నాళ్ళు నువ్వు అశాంతితో, ఆవేదనతో, దుఃఖంతో బ్రతకడానికి కారణం పాపం. అది నీ పితరులదై ఉండొచ్చు, లేదా నీ నుండి జరిగిందై ఉండొచ్చు. ఈ పాపం వలన మానవుడికి ముందు మనశ్శాంతి కరువైపోతుంది. సకల ఐశ్వర్యాలున్నా మనోవేదనతోనే బతుకుతుంటాడు. సరే, ఈ భూమి మీద బాధలు, వేదనలు, దుఃఖాలు, కష్టాలు, కన్నీళ్ళు ఏదో శరీరం అన్నప్పుడు వస్తుంటేలే అనుకుని ఏదో ఈ 70, 80, 90, 100 ఏళ్ల లోపు కదా బతికేద్దాం, ఎట్టనే ఎట్లా ఈడుద్దాం అని అనుకుంటే చచ్చాక ఈ పాప ఫలితంగా నరకం ఉంది. బ్రతుకులో వేదన, మరణం తర్వాత నరకం. పాపం సింపుల్గా పోదు. కాబట్టి ఇప్పుడు ఈ పాపము నుంచి మనం మళ్ళుకోవాలి. పాపము నుండి దేవుని వైపు మళ్ళుకోవాలి. రక్షింపలేని వాటి వైపు నుంచి కూడా వాటిని విసర్జించి, రక్షింపలేని వాటిని విసర్జించి రక్షించే యేసు వైపు మళ్ళుకోవాలి. దేని వైపు నుంచి మళ్ళుకోవాలి చెప్పండి? రక్షింపలేని వాటి వైపు నుంచి మళ్ళుకొని ప్రభు వైపు తిరగాలి. పాపం వైపు నుంచి మళ్ళుకొని ప్రభు వైపు తిరగాలి. ఇలా ప్రభు వైపు తిరుగుటయే మారు మనస్సు అంటే. అర్థమైందా? ఎవరి వైపు తిరుగుట? రైట్. లోకంలో ఉన్న నిన్ను రెక్కల కిందికి రమ్మని పిలుస్తాడు, రెక్కల కిందికి వచ్చిన నిన్ను మారు మనసు పొందమని పిలుస్తాడు. ఆ పిలుపుకు లోబడాలి. మారు మనసు పొందడానికి ఇష్టపడి, ప్రభువా ఇంకా చచ్చినా బతికించినా, ఏ ఉన్నా ఊడినా ఏమైనా కానీ ప్రభువా నా రక్షకుడు నువ్వే నాయన, నిన్ను వదిలే ప్రసక్తి లేదు, ఇక నీతోనే నా జీవితం అని నీవు స్థిర తీర్మానం చేసుకుంటే, రెండో మాట ఏమంటాడంటే, మంచిది నన్ను హత్తుకున్నావు, మరి పాపం సంగతో అంటాడు. దాన్ని కూడా వదిలేస్తున్నా ప్రభా, ఆ దరిద్రం కూడా వదిలేస్తున్నాను, తెలిసి తెలియక ఇన్నాళ్ళు చేశాను, అడ్డదిడ్డంగా బతికాను, నీకు చెప్పుకోపోవటం ఏంది నాయన, మనుషులకు చెప్పుకోలేను, కానీ నువ్వు దేవుడివి కాబట్టి, నీకు మరుగైంది ఏది లేదు కాబట్టి, నా కర్మలన్నీ, నేను చేసిన పాతకాలన్నీ నీతో చెప్పుకుంటా ప్రభా అని నువ్వు దేవునితో చెప్పుకొని, కనీసం ఈ రోజన్నా నువ్వు ఒప్పుకొని మారు మనసు పొంది హృదయపూర్వకంగా నువ్వు దేవుని వైపు తిరిగితే అప్పుడు నీ లైఫ్లో ఒక అద్భుతమైన మలుపు అనేదాన్ని నువ్వు చూస్తావు. ఖచ్చితంగా తీసుకుంటుంది నీ లైఫ్లో, టర్నింగ్ తీసుకుంటుంది, మలుపు తీసుకుంటుంది నీ జీవితం. ఇది సీరియస్గా తీసుకోండి ఈ మాటల్ని. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా మీలాగా చాలా రకాల వేదనలు నలిగినాను. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిన తర్వాత, అంతకుముందు నేను గుళ్ళు గోపురాలకి వెళ్ళినప్పుడు ఆరాధించేటువంటి, నేను మొక్కే వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్తువులు తీసుకెళ్ళటం నా అలవాటు. ఫలానా స్వామికి అది, ఫలానా స్వామికి ఈ వస్తువు, ఫలానా స్వామికి ఆ వస్తువు అని వారి యొక్క ఇష్ట వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళని సంతోష పెట్టాలనే ఆలోచన గతంలో నేను ఆరాధించిన వాటిలో ఉండేది. అది ఆ ప్రక్రియలోనే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయనకిష్టమైన వస్తువు ఏంటి, ఈయనకేమిస్తే ఈయన మనకు కనెక్ట్ అవుతాడు, ఈయనకేమిస్తే మనకు కార్యాలు చేస్తాడు అన్న కోణంలో వెళ్తే, నాకు ఇష్టమైన వస్తువు నీ హృదయమే బాబు అని చెప్పాడు ఆయన. అర్థమైందా? నాకు ఇష్టమైన వస్తువు ఏమి లేదు, నువ్వే. నేనా? నన్నేం చేసుకుంటావా? నన్నేం చేసుకుంటావు? చెప్పు, నీకు ఇష్టమైన వస్తువులు ఏంటంటే, నువ్వు నాకు వస్తువు ఇచ్చేది ఏందిరా నీ బంద? నువ్వు కలిగి ఉన్న సమస్తము నేను నీకు ఇచ్చువాడిని. ఇంకా చెప్పనా? నాకు ఇష్టమైన వస్తువు నువ్వు ఇవ్వటం కాదు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడును అన్నాడు ఆయన. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల
యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. ఓకేనా? రైట్. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకి ఇష్టమైంది ఏదో ఇద్దామనుకుంటే ఆయన నన్నే ఇష్ట వస్తువు అన్నాడు. నీ జీవితమే నాకు కావాలి, నువ్వే నాకు కావాలి, నీ హృదయం నాకు కావాలి, ఇంకేమీ లేదా? నీకు లేదు నాయన, నాకు నువ్వే కావాలి. రైట్, సరే. ఆ రోజు ప్రభు పాదాల దగ్గర పడి నా పాపములన్నీ ఒప్పుకొని నా హృదయాన్ని యేసు ప్రభువుకు సమర్పించుకున్నాను. తెలిసి తెలియక నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ప్రభువా ఈ రోజు వరకు మరి నువ్వు నాకు తెలియదు, ఈ పాపాల గురించి కూడా నాకు తెలియదు. కొద్ది గొప్ప అవగాహన ఉంటే ఆ పాపాలు ఎల్లకలా పోతాయిలే అని చెప్పని వాటికి పోగొట్టుకోవడానికి ఏవో వేరే దారులు ఎతికాం. కానీ నా పాపముల నుండి నన్ను విమోచించడానికి నువ్వు ప్రాణమే పెట్టి తిరిగి లేచావని ఇప్పుడు అర్థమైంది. మరి నన్నింత ప్రేమించావు, నా పాపాన్ని అంత ద్వేషించావు. నన్ను ద్వేషించలా, నన్ను ప్రేమించావు, కానీ నేను చేసిన పాపాన్ని ద్వేషించావు గనక నీకు ద్వేషం కలిగించి బాధ కలిగించే పాపం నా జీవితంలో ఉండొద్దు నాయన, నేను ఒప్పుకుంటున్నా. తెలిసి తెలియక ఎంతవరకు ఇట్లనే నేను బ్రతికాను, ఇక నుంచి నేను మార్చుకుంటా. అంతకుముందు అన్ని రకాల అలవాట్లు ఉన్నాయి. సహజంగా లోకంలో యవనస్తులకు ఉండే దరిద్రగుట్ట అలవాట్లన్నీ ఉన్నాయి. నేనేం పెద్ద మనిషినేం కాదు, మీరే అట్లా ఫీల్ అవ్వద్దు. శాలేమన్నకి అసలు లోకంలో ఏ పాపం తెలియదని మీరు ఏమాత్రం అనుకోవద్దు. ఎందుకంటే 20 ఏళ్ళు నేను లోకంలో జీవించానుగా. కాబట్టి ఒక యవనస్తుడు ఏమేం పాటలు పడతాడో అవన్నీ నాకున్నాయి. కానీ ఆ రోజు ఆ వ్యసనాలన్నిటినీ, ఆ బలహీనతలన్నిటినీ, ఆ తప్పుడు ప్రవర్తన అంతటిని కూడా ప్రభు పాదాల ముందు ఒప్పుకొని వదిలిపెట్టా. ఇదే కదా నా ప్రభు ఆశిస్తుంది. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఇంకా షో చేయటం ఎందుకు? సగం అటు సగం ఇటు, సగం లోకంలో ఆ డ్యాన్సు, సగం ఇక్కడ ఈ డ్యాన్సు. ఎందుకు ఈ 2 రకాల బతుకు? ఇంతకుముందంటే తెలియదు, ఏదో వేసాం చిందులు. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నాడుగా, మెయిన్ అదే టార్గెట్ చేస్తున్నాడుగా. నీ సంగతి ఏంది, నీ పాపాల సంగతి ఏంది అంటున్నాడుగా. కాబట్టి ఖచ్చితంగా మనం దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి, దాన్ని సీరియస్గా తీసుకోవాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. దేవుని పాదాల దగ్గర పడి నా పాపాలన్నీ ఒప్పుకున్నా. ఒక పిక్చర్ లాగా, ఒక సినిమా, నా బతుకు సినిమా మొత్తం. ఒక్కొక్క పాపం పేపర్ మీద రాసుకొని మరి ఒప్పుకున్నా. మళ్ళీ మర్చిపోతానేమో. నాకు గుర్తున్న పాపాలు ఇది పాపం రా నేను చేసింది అనుకున్నా అన్నీ రాసుకున్నా. మరి భక్తి చేస్తే అంతే చేయాలి తమ్ముడు. ఏదో సరదాగా వచ్చాం, కాసేపు తిరిగా వేడ పోయామన్నది కాదు. పట్టారాదు, పట్టి విడవారాదు, పట్టెనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి చచ్చుటే మేలు, విశ్వదాయవరం ఇందులో వేమ అన్నాడు వేమన. కాబట్టి పడితే గట్టిగానే పట్టాలా. నీకు చదువు ఉందా, చదువు లేదా అని నేను పట్టించుకోను, దేవుడు కూడా పట్టించుకోడు. నేను చెప్పే తెలుగు మాటలు నీకు అర్థమవుతున్నాయిగా. ఈ మాటలు నీకు అర్థమైతే చాలు. నేనేం తమిళం మాట్లాడట్లా, మలయాళం మాట్లాడట్లా, అచ్చ తెలుగులో నీకు బాగా అర్థమయ్యేటట్టు క్లియర్గా మాట్లాడుతున్నా. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. నేను అంటున్నాను, సీరియస్గా తీసుకో. సమర్థించుకోవటాలు నచ్చవు దేవుడికి. నేనేం పాపం చేశాను, నేనేం చేయలేదు అంటుంటాడు ఒక ఆయన. అది ఎగస్టాలయ్యి. నేనేం చేశాను, నా దగ్గరే ఉంది కాదు, మోకాళ్ళయ్యి నా బతికేందో చూపించమను, అప్పుడు నీ సినిమా నీకు కనపడిద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూపిస్తాడు దేవుడు, చూపిస్తాడు. మోకాళ్ళుని ప్రతి పాపమును ఒప్పుకో. నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదా గుర్తున్నాయి. ఏది మారు మనసు పొందని వాళ్ళు చెప్తున్నా. 1, రక్షకుడి రక్తాన్ని ఆశ్రయించు. 2వది, నీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందు. 2 తీర్మానాలు ఎలా ఉండాలంటే, ఇక నా లైఫ్లో మళ్ళా ఆ దరిద్రపు కొట్టు బతుకులోకి నేను వెళ్ళకూడదు అనే విషయంలో గట్టిగా ఉండాలి. 2వది, ఊపిరైనా వదులుతాను కానీ నా యేసు ప్రభుని మాత్రం నేను వదలను అనే పట్టు కూడా గట్టిగా పట్టాలి. గోడ మీద పిల్లిలాగా 4 రోజులు ఇటు దూకుదాం, 4 రోజులు అటు దూకుదాం అన్న ఆ పిల్లి వాటంగా ఎవరన్నా వస్తే ఆ కథలు నడవవు. పచ్చిగా చెప్తున్నానే, అర్థమైందా?
కొంతమంది అంతే అంటారు, అయితే ఆతా హే నైతో జాతా హే అని. దేవునికి స్తోత్రం. అయితే ఆతా హే, కాకపోతే జాతా హే. ఇక మళ్ళీ కనపడదు నీకు. ఈ గోడ మీద పిల్లి వాటం తరహా భక్తిని దేవుడు ఇష్టపడ్డాడు. ఒకవేళ అలాంటి మెతక బుద్ధితో ఎవరైనా వస్తే నీకు కార్యం జరగదు, పైగా నీకు పరీక్షలు ఎంటర్ అవుతాయి. ఎందుకంటే కొంతమందిని చూశాను నేను, వాళ్ళు కొత్తగా దేవుని దగ్గరకు వచ్చారు, వాళ్ళ మాటలు, వ్యవహారం, భక్తి కార్యక్రమం అంతా చూస్తుంటే బాగా డెప్త్గా కనపడ్డారు. కానీ మిగిలిన వాళ్ళ జీవితాల్లో కార్యాలు జరుగుతున్నాయి, వాళ్ళ జీవితంలో నేను ఎంత మొత్తుకున్నా కార్యం జరగట్లా. దేంది ప్రభు, అన్యులైతే వాళ్ళు నీ వైపు తిరుగుతారు, కార్యం చేయవా, వాళ్ళని కూడా నీ రక్షణలో నడిపించుకోవా అంటే కార్యాలు జరగట్లా. వాళ్ళకి జరగకపోగా దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. ఎందుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది? అందరికీ కార్యాలు జరుగుతున్నాయి, వీళ్ళ దరిద్రం ఏందని నేను బాధపడ్డా. చివరికి తేలింది ఏంటంటే వాళ్ళు కాకపోతే జాతా హెంబాయ్ అనే తరహాలో వాళ్ళ హృదయాలు ఉన్నాయని నాకేం తెలుసు, ఆయనకి తెలుసు. అట్లా ఇప్పుడు పాము కదిలినంత వరకు కొడతానే ఉంటాం, మనం వదిలిపెట్టిన పిల్లలైనా కొడతానే ఉంటారు. పాముకి దెబ్బ పడొద్దు అంటే కదలకుండా బొబ్బవాలి, అవునా? గోడకి ప్లాస్టింగ్ చేయాలి, గచ్చు చేయాలనుకున్నాం, మెతకున్నంత వరకు పగలు కొడతాం, అవునా? అంతేనా? లేకపోతే మెతకున్న దాని మీద అంతే కొడతామా? మెతకున్నంత వరకు పగలు కొట్టి గచ్చు చేసేస్తాం కదా. అట్లాగే దేవుడు కూడా మన దగ్గర మెతకుందా, మన తీర్మానం గట్టిదేనా అని ఖచ్చితంగా పరీక్షిస్తాడు. మొండి పట్టు పట్టావా, దేవుని బలమైన కార్యాలు ఖచ్చితంగా చూస్తాం. పట్టు గట్టిగా పట్ట, అందులో రాజీ ఉండకూడదు. యేసు ప్రభువా ఏమైనా కానీ నాయన నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. గుండాబత్తిని దేవదానం అని దైవజనుడు ఉన్నాడు. వాళ్ళ నాన్న పేరు రోషయ్య, వాళ్ళ అమ్మ పేరు రాగమ్మ. ఆయన బుక్ సాక్ష్యంలో చదివాను నేను. వాళ్ళు ఉన్న ప్రాంతానికి ఈ దేవుని సేవకులు వచ్చి వాళ్ళ ఏరియాలో సువార్త ప్రకటిస్తే ఆ కుటుంబం నమ్ముకున్నారు. ఎవరు? ముగ్గురు నమ్ముకున్నారు. ఆ ఊరు మొత్తంలో ముగ్గురు నమ్ముకున్నారు. ఈ రోషయ్య నేను ఒక ఆయన భార్య, వాళ్ళు ఒక ఫ్యామిలీ అనుకోండి. ఈ రోషయ్య అన్న, వాళ్ళ బంధువు ఇంకొకడు. ఈ ముగ్గురు నమ్ముకుని ఈ ముగ్గురు బాప్తీసం పొందారు అదే రోజు. పొందిన తర్వాత వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకొని బాప్తీసం కూడా పొందారని ఊళ్ళో తెలిసింది. ఊళ్ళో తెలిసి వాళ్ళు వీళ్ళకి కౌన్సిలింగ్ చేశారు. ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లు ఎక్కువైనాయి. ఈ కౌన్సిలింగ్లు ఇప్పుడే కదా, అప్పుడు కూడా ఉన్నాయి. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, ఎప్పుడు ఉంటాయి. బాప్తీసం ఇచ్చి సేవకులు వెళ్ళిపోయారు. ఈ బాప్తీసం పొందినటువంటి వ్యక్తులు ముగ్గురిని బ్రెయిన్ వాష్ చేశారు ఊరోళ్ళు. అరే ఊరు మొత్తం ఒక పాటను, మీరు ముగ్గురు ఒక పాట. ఊరు మొత్తం ఒక బడను, మీ ముగ్గురు ఒక బడే. అరే ఊరికి ఎదురు తిరిగి ఏడ బతుకుతాం? వాళ్ళదేం పోయిందిరా, వచ్చారు, ముంచారు, పోయారు. ఇప్పుడు బాధలు ఎవరికి? ఇప్పుడు వీళ్ళు కులంలోంచి వెళ్ళేస్తామంటున్నారా, ఊళ్ళోంచి వెళ్ళేస్తామంటున్నారా? ఎందుకురా? మన కులం కావాలరా, మనోళ్ళు కావాలి, బంధువులు కావాలి. ఏందిరా నీ పిచ్చి అని ఒక్కొక్కడికి బ్రెయిన్ వాష్ చేస్తే ఇద్దరు మెత్తబడ్డారు యేసు ప్రభుని వదిలేయటానికి. మూడో వాడు రోషయ్య మెత్తబడ్డా. ఏమన్నాడు తెలుసా? వాళ్ళన్నే రోషయ్య నేను వదిలేస్తున్నాను రా యేసు ప్రభునే. వాళ్ళు ఏదో వచ్చారు, ఆ పూట చెప్పారు, ఏదో బాప్తీసం ఇచ్చారు, పోయారు. మనకి ఎంత చెడ్డ ఊరు కావాలరా, మన కులం కావాలరా, మన బంధువులు కావాలరా, మన చుట్టాలు కావాలరా, పక్కాలు కావాలరా. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేని దేవుడు మనకెందుకురా, వదిలేద్దాం అన్నాడు. నిజంగా భక్తి కోసం, దేవుని కోసం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండియా. వదిలేద్దాం.
అన్నాడు అన్న. అప్పుడు రోసే అన్నాడు, అన్నా, తలంత లోతు నీళ్ళలో మునిగి ఇక నా ఊపిరినంత వరకు యేసు ప్రభువే నా దేవుడని ప్రమాణం చేసి నువ్వు మాట తప్పుతావేమో. ఇటు పొద్దు అటు పొడిసినా సరే నేను మాట తప్పనన్నా, ఈ ఊపిరి యేసు ప్రభుతో పోవాల్సిందే అన్నాడు ఆయన. ఇంత లోతు నీళ్లలో మునిగి నువ్వు మాట తప్పడానికి ఇష్టపడ్డావు. వాళ్ళు అంతసేటు మనల్ని ప్రేమించే వాళ్ళైతే, మనకి ఇష్టమైన దైవాన్ని మనం నమ్ముకున్న వాళ్ళకు వచ్చిన నొప్పింది. వాళ్ళు మొక్కేదాన్ని వద్దన్నావా? వాళ్ళు చేసేదానికి మనం ఏమైనా అడ్డు చెప్పామా? మనకిష్టమైందని మనం మొక్కుతున్నాం, మనకిష్టమైందని మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళకు వచ్చిన బాధ ఏంది? అయినా ఆ పాయింట్ దగ్గర మనల్ని వెలేస్తామని బెదిరించడం ఏంది? ఆ విధంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని కంట్రోల్ చేయడానికి, కమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి నాకు అది ఇష్టం లేదు. నా హృదయంలో నాకు యేసు ప్రభు గురించి విన్నాను, నాకు నచ్చింది. ఆయన నిజమైన దేవుడు. ఆ కొలతలన్నీ యేసు ప్రభులో ఉన్నాయి. మన పాపాల కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. మరి ఆయన మన రక్షకుడు, విమోచకుడు. రేపు సచ్చినా పరలోకం ఇవ్వటానికి ఆయనకి అవకాశం ఉంది, కానీ ఇంకెవడికి అవకాశం లేదు. ఇవన్నీ స్పష్టంగా అర్థమయ్యి తలంత నీళ్ళలో మునిగి ఎట్ట మాట తప్పుతావన్నా అంటే, రే నువ్వు 100 చెప్పు, నాకు కులమే కావాలి, మన బంధువులే కావాలి, నాకు యేసు ప్రభు వద్దు. అట్లయితే నాకు వాళ్ళందరూ లేకపోయినా పర్లేదు, నాకు యేసు ప్రభు చాలు. నేను మాత్రం వదిలే ప్రసక్తే లేదా, గట్టిగా పట్టుబట్టు. ఇక ఊరోళ్ళందరూ ఏకమయ్యారు. కూటికి లేక చస్తంటే పలకరిచ్చేవాడు ఉండడు, పని దొరక కల్లాడుతుంటే పలకరిచ్చేవాడు ఉండడు, అప్పులోళ్ళు వచ్చి తరుముతుంటే అడ్డుకుని ఆదుకునేవాడు ఉండడు. ఎవడు చేసుకోమన్నాడా అంటుంటారు. ఎవడు చేసుకోమన్నాడు? పద్ధతి పాడు లేకుండా దొరికిన కాడల్లా లాగి ఈరోజు వచ్చి తనమంటే తనరో అంటుంటారు. వాడు దన్నిపోవటం తిట్టిపోవటమే, కానీ ఈ పోట్లకి సగం చచ్చినట్టు ఉంటుంది పరిస్థితి. ఈ పక్క పోట్లకి నువ్వు బాధల్లో ఉంటే ఒకడు పలకరించడు, కానీ యేసు ప్రభు నమ్ముకున్నావంటే ప్రతి ఒక్కడు వచ్చి నీకు లెక్చర్ ఇస్తుంటాడు. ఇంట్లో జలనోడు కూడా, దేవునికి స్తోత్రం. ఇంట్లో జలనోడు కూడా ఇంట్లో పోతే తలుపేసి తనులు తింటుంటాడు. అట్టాంటోడు కూడా వచ్చి మన క్లాసులు ఇస్తుంటాడు. తనులు తింటాడు అన్నాను. ఎవరితో తనులు తింటాడో మీకు అర్థమై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీడు కూడా వచ్చి మన కౌన్సిలింగులు చేస్తుంటాడు. అంటే చెత్త కౌన్సిలింగ్లకి బెండ్ అయిపోయి, మెతకవారంగా డౌన్ అయిపోయి, ఇదైపోయే సోది రకాలు ఉండరు. సర్దుకోవటమే, కార్యాలు జరగవు. చంపిన, బతికించిన, ముంచిన, తేల్చిన, ఉంచిన, తీసుకున్న నువ్వే ప్రభువా. ఈ ఊపిరి నీతోనే పోవాలి. నువ్వే నిజమైన దేవుడు, నువ్వే నా రక్షకుడివి, నువ్వే నా కోసం ప్రాణం పెట్టినవు. నీకు తెలుసా, ఊరు మొత్తం ఏకమై రోసేకి వార్నింగ్ చేయి, యేసుప్రభుని వదిలిపెడతావా వెళ్ళేయమంటావా? వేసుకుంటే వెళ్ళేసుకోండి, యేసుప్రభుని మాత్రం వదిలే ప్రసక్తి లేదంటే చాటింపేసేశారు. రోసయ్య, రాగమ్మ ఆ కుటుంబాన్ని ఊళ్ళోంచి వెళ్ళేస్తున్నాం. ఎవరైనా ఊళ్ళో ఉన్నోళ్ళు వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ కార్యక్రమాలకు పోయినా, మీ కార్యక్రమాలకు వాళ్ళని పిలిచినా మీకు కూడా వెలివేతాయి అని ప్రకటించేశారు. ఆయన రాశాడు, ఊరు బయట వాళ్ళ ఇల్లు గుడిసేసుకుని ఉంటే రోజు ఒక ముసలోడు వచ్చి కూర్చొని పోతాడంట అక్కడ. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా డ్యూటీ. ఎవరైనా అతని ఇంటికి వెళ్తున్నారేమో, అతను ఎవరినైనా పలకరిస్తున్నాడేమో, ఎవరైనా అతనితో మాట్లాడుతున్నారేమో చెకింగ్ కోసం ఒక ముసలోడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళ ఇంటి సమీపంలో కూర్చొని పోయి చూసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చూసి వెళ్ళేవాడండి. ఎంత దారుణం చూడండి. ఏంది వాళ్ళు చేసిన పాపం? యేసు ప్రభుని నమ్ముకోవటం. ఎంత నీచత్వం అది. అరే నీకు ఇష్టమైన 14 చోట్ల తిరుగుతున్నావు కదరా, నువ్వు ఒక దగ్గర ఉన్నావు. ఇప్పుడు జీవితం పరిగెత్తుతున్నావు, అక్కడక్కడ ఎన్ని చోట్ల తిరుగుతున్నావు నువ్వేమో
వందకైనా నమ్మొచ్చు, వందకైనా మొక్కొచ్చు. ఆయన ఒక్కడిని నమ్ముకున్నాడు. ఆ ఒక్కడిని నమ్ముకున్నది నీకెందుకు రమ్మంట? నువ్వు 100, 150, 200 కూడా తిరుగుతావు. నువ్వు అచ్చంగా 40 రోజులు ప్రోగ్రాం పెట్టుకుని తిరిగే పనిలోనే ఉంటావు నువ్వు.